తీన్మార్ మరణ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కదులుతూ ఉన్నారు. అందులో భాగంగా విద్యార్థి సంఘాలు అంటే వివిధ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను కూడా కదిలి వచ్చి 100% తీన్మార్ మరణకు జరిగింది అన్యాయం, 100% ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏదైతే బీసీ సమాజాన్ని బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని బీసీ సమాజం అంతా తమ యొక్క అంటే భవిష్యత్తులో తమ యొక్క రాజ్యాధికారం చేతికొస్తుంటే ఒక వారధిగా ఒక వారి యొక్క బీసీల యొక్క ఒక ప్రతినిధిగా భావిస్తాం. అయితే మేము కాకతీయ యూనివర్సిటీ, నేను వచ్చేసి బీసీ గ్రాడ్యుయేట్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి పేరు సుధాకర్ నరేష్, నా పేరు వచ్చేసి డాక్టర్ మేడారం సుధాకర్, బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారిపై వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక 50 మంది గుండాలు విచక్షణ రహితంగా మారణాయుధాలు పట్టుకొని ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిపై దాడి చేయడానికి వచ్చిన సందర్భాన్ని ఈ దేశమంతా చూసింది, తెలంగాణ రాష్ట్రం చూసింది, దేశం చూసింది. అయితే ఇటువంటి చర్యలు ఇటువంటి మూర్ఖులకు వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. దొరబిడ్డ అయినటువంటి ఆమె అసలు ఎమ్మెల్సీకి కూడా అనర్హురాలు, ఒక రౌడీ బ్యాచ్ని పెంచి పోషిస్తూ రాజకీయాల్లో ఇటువంటి సంస్కృతిని తెరలేపుతున్నటువంటి ఎవరైతే కల్వకుంట్ల కవిత ఉందో దొరసాని, ఆమె ఇటువంటి పనులను ప్రోత్సహిస్తూ పైగా నేనే దాడి చేయించిన అని అనడం, అసలు మహిళల పేరు చెప్పుకొని తిరుగుతుంది. ఇంకా అసలు నువ్వు మహిళా ప్రతినిధివి, నువ్వు ఒక మహిళా ప్రజాప్రతినిధి అంటేనే అందరూ చీకొడుతున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన దందాలు మామూలు దందాలు కావు. జాగృతి పేరు మీద వసూళ్ళు, ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమంలో ప్రతి సంస్థను దోచుకున్నావు నువ్వు, ప్రతి వ్యాపారవేత్తలను, వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను వేధించక తిన్నటువంటి మహారాణివి నువ్వు. తర్వాత ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి లిక్కర్ కేసులో మహారాణి వైపు వెలుగొందినవు. భారతదేశంలో చెరిగిపోదిగా నీ పేరు కల్వకుంట్ల కవిత గారు. మీకు మీరే అనుకుంటున్నారు నేను ఒక ఉద్యమం చేస్తున్నా, జాగృతి ఉద్యమం ద్వారా నేను బతుకమ్మను వెలుగులోకి తీసుకొచ్చిన, నేను మహారాణిని అనుకుంటున్నారు. నిన్ను అసలు ప్రజాప్రతినిధిగా కాదు, అసలు నిన్ను ఎమ్మెల్సీగా నిన్ను అసలు గుర్తిస్తలేరు. తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో వెలివేసింది. అసలు ఢిల్లీలో ఎప్పుడైతే నువ్వు జైలు పోయినావో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడైతే నువ్వు పరువు తీసినావో ఆయనతో నిన్ను గుర్తిస్తలేరు. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ వాదులారా, బీసీ ప్రజాప్రతినిధులారా, బీసీ ప్రజలారా, మనందరం మన ప్రతినిధిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నపై ఎప్పుడైతే దాడి జరిగిందో మనందరం స్పందించినాం. సంతోషం. ఈ ఐక్యత ఉండాలి, మన మధ్య ఈ ఐక్యత ఉండాలి. ఇటువంటి మూర్ఖురాల్ని మనం బీసీ వ్యతిరేకిగా ప్రకటిద్దాం. మేము చెప్తున్నాం కదా, బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం తరఫున మేము ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఏది చేసినా మేము బీసీ వాదులుగా మీ జాగృతి సంస్థను బహిష్కరిస్తున్నాం. మీ జాగృతి సంస్థను అసలు మేము బీసీ వ్యతిరేక సంస్థగా అనౌన్స్ చేస్తున్నాం మేము బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం తరఫున. ఇంకొక విషయం, మేము ఒకటే టీఆర్ఎస్ వాదులారా, టీఆర్ఎస్ పార్టీ నిన్ను సమర్థించదు, ఏ పార్టీ కూడా నిన్ను విశ్వసించదు. ఒకటే చెప్తున్నాం కవిత గారు, ఇంకోసారి మా యొక్క ప్రతినిధి అయినటువంటి తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలను చైతన్యపరుస్తాడు. ఒక రాజ్యాంగ అధికారం కోసం మా అందరినీ చైతన్యపరుస్తున్నారు. ఇంకోసారి ఇటువంటి చిల్లర పనులు చేసినా, ఇట్లాంటి చిల్లర మూర్ఖులను ఇంకోసారి చేసినా కూడా ఖచ్చితంగా నీపై మాత్రం దాడి మేము చేస్తామమ్మా. ఇటువంటి చేయకు, ఇంకోసారి ఆలోచన చేయకు. ఇంకొకటి, మేము పోలీసులకు ప్రత్యేకంగా విన్నవిస్తూ ఉన్నాం. దాడి జరిగి వారం రోజులు పూర్తిగా వస్తుంది. మనం సమాజం అంతా చూసాం. మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం, దేశం ప్రత్యక్షంగా చూసింది వీడియోల్లో. ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది మీద ఏదైతే మల్లన్న కోసం రోజు వస్తారు, 100 మంది వస్తారు పనులు చేయించుకోవడానికి, ఇక్కడికి వస్తారా అని ప్రజల మీద కూడా పడి వాళ్ళని కొట్టడం మనం చూసాం ప్రత్యక్షంగా. మొత్తం రక్తం మరకలతో నిండిపోయింది. ఇప్పటి వరకు కారకురాలైనటువంటి బహిరంగంగా నేనే చేయించిన అన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇంకోటి, దాడికి వచ్చినటువంటి 50 మందిని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ముఖాలు చూపెట్టాలి. పొద్దున సమాజంలో తెలవాలి, ఇగో వీళ్ళు రౌడీ బ్యాచ్లను పెంచి పోషిస్తుంది, ఇటువంటి మూర్ఖులు వచ్చి జనాలు రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చినటువంటి జనాలను
వాళ్ళను కొట్టడం, ఉరికించుకుంటా కొట్టడం, వాళ్ళ రక్తాలు మనం చూసినాం, మొత్తం రక్తాలతో నిండిపోయింది. ఒకటే చెప్తా ఉన్నాం పోలీసులకు, తక్షణమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలి, బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక దోషిగా నిలబెట్టి మరి చెప్పాలి, ఈమెనే బీసీ వ్యతిరేకి అని చెప్పాలి. మా అందరు తెలిసింది, కానీ బహిరంగంగా ఆమెను అరెస్ట్ చేసి ఈ ఎవరైతే మూర్ఖులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. మేము అదే కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మా యొక్క బీసీ ప్రతినిధి, రాజ్యాంగం మాకు దక్కిచ్చేటువంటి మా యొక్క నాయకుడు. మేము ఎల్లవేళలా బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం తరఫున ఎమ్మెల్సీ మల్లన్న నాయకత్వాన్ని ఎల్లప్పుడూ బలపరుస్తాం. ఆయనతోటే సాధ్యం. సంతోషం. ఇంకోసారి కల్వకుంట్ల కవిత గారు మీకు గట్టిగా హెచ్చరిస్తున్నా, బీసీ వాదాన్ని మీరు బీసీ వాదంతో ముసుగేసుకొని తిరగొద్దు. అయిపోయింది. మీరు బీసీ ద్రోవులు, మీరు బీసీ ద్రోహి. నువ్వు ఇంకోసారి ఏదైనా బీసీల మీద చెయ్యి వేయాలన్నా, బీసీల వైపు చూసి కన్నెత్తి చూడాలన్నా కూడా బాగుండదు. జాగ్రత్త, సస్మత్ జాగ్రత్త. కాకతీయ యూనివర్సిటీ నుంచి బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నా పేరు డాక్టర్ తాళపల్లి నరేష్ గౌడ్. మల్లన్న మీద జరిగిన దాడి యావత్ తెలంగాణ, ప్రపంచం అంతా, మన భారతదేశం మొత్తం చూసింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్లన్నపై జరిగిన దాడి బీసీలపై జరిగిన దాడిగానే మేము భావిస్తాం. అయితే కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క బీసీలపై మీరు ధృతరాష్ట్ర కౌగిలి, అంటే మా బీసీలపై మీరు ప్రేమ చూపించడం మేము సిగ్గుగా భావిస్తున్నాం. ఏంటంటే మీకు బీసీలపై ప్రేమ ఉంటే ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ యొక్క బీసీలపై ప్రేమ ఎక్కడ పోయింది? అదేవిధంగా నీ యొక్క గుండాలు జాగృతి, తెలంగాణ జాగృతి అని చెప్పుకునే నీ యొక్క గుండాలు ఈ యొక్క ఆఫీస్పై కానీ మల్లన్నపై కానీ దాడి చేయడం హేయమైన చర్య. మీరు ఈ యొక్క తెలంగాణకు మీరు ఒక ఏంటంటే మాటల సంస్కృతి, విపరీత ధోరణి అయినటువంటి మాటల సంస్కృతిని నేర్పిల్లు తెలంగాణ సెంటిమెంట్ పేరుతోటి. ఇది మా తెలంగాణ భాష అని. అది ఆ భాషనే ఈరోజు చాలా వికృతంగా ఉన్నది. మీరు మాట్లాడే తెలంగాణలో సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఆ రోజు ఆ భాషను మీరు ఇక్కడి ప్రపంచానికి, మన తెలంగాణ ప్రపంచానికి రుద్ది ఇప్పుడు ఈ యొక్క దాడుల సంస్కృతిని కూడా నేర్పుతున్నారు. మీరు ఈ సమాజాన్ని ఈ కలిసిమెలిసి ఉండకుండా మీరు చేస్తున్నారు. చాలామంది అగ్రవర్ణాలు బీసీలకు మద్దతు తెలిపిల్లు, మీ ఏ ఒక్కరిని విస్మరించలేదు. వారి యొక్క మద్దతు కూడగట్టుకొనే ముందుకెళ్లాలని మల్లన్న గారు కూడా చాలాసార్లు చెప్పారు. జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు కూడా ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పిండ్రు. మేము ఉన్నది 10%, 5% కూడా లేము, 10% మాకు రిజర్వేషన్లు ఇచ్చిందని చాలా సందర్భాల్లో జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తే అది మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసిండ్రు. అదేవిధంగా ఆ రోజు కూడా మీరు ఈడబ్ల్యూఎస్ విషయంలో మరి బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు మాట్లాడలేదు. ఇవాళ బీసీలో అంతా ఒక్కటై ముందుకొచ్చి మల్లన్న నాయకత్వంలో ముందుకొచ్చి ఈ యొక్క పోరాటం చేసి మాకు అనుకున్న ఫలితాలు, రాజకీయంగా రిజర్వేషన్లు సాధించే క్రమంలో మీరు ఇందులో జొర్రి మేము బీసీలకు మద్దతు తెలుపుతున్నాం, జాగృతి దేనికి మద్దతు తెలిపితే అది విజయవంతమవుతుంది అని చెప్పుకోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఇవాళ మీరు చెప్పినటువంటి బీసీ రిజర్వేషన్లని మేము చెప్తేనే అవుతుందని అని చెప్తున్నారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఏదైనా బీసీలకు పెట్టినలా? చాలా జిల్లాలలో అగ్రవర్ణాలే కదా అధ్యక్షులుగా ఉన్నది, అగ్రవర్ణాలే అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మీ ఇల్లును చక్కదిద్ది మీ ఇంట్లో ఉన్నటువంటి, మీ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేసి మీరు బయటకు వచ్చి మా పార్టీలో మేము బీసీలకు ఈ విధంగా న్యాయం చేసినాం, మీరు కూడా ఈ విధంగా చేయాలి అనే విధంగా మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ మేము చేసిన దాన్ని ఒకళ్ళు ఎత్తుకొని ఓళ్ళు చేసిన దాన్ని మీరు వచ్చి ప్రేమగా ముద్దాడి ఇలా ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. ఇకనైనా మీరు ఈ దాడుల సంస్కృతిని మానుకొని
చాలా ఆంధ్రజ్యోతి ఆఫీస్ కానీ కొన్ని టీవీ9 కొన్ని మహా న్యూస్ ఆఫీసులపై దాడి చేసిండ్రు. అంటే మీరు ఈ దాడిలో అప్పుడు మాటల సంస్కృతిని విపరీత ధోరణటువంటి మాటల సంస్కృతిని నేర్పిల్లు తెలంగాణకు రుద్దిన్లు. ఇవాళ ఈ దాడుల సంస్కృతిని కూడా నేర్పి తెలంగాణకు రుద్ది తెలంగాణను అహింస మార్గంలోకి నెడతాలని మేము భావిస్తాం. హింసా మార్గంలోకి నెట్టి ఈ యొక్క తెలంగాణను ఏం చేద్దామని అనుకుంటున్నారో ఒకసారి మీరు బహిరంగంగా చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క ధృతరాష్ట్ర కౌగిలి చేసి మా బీసీలను మీరు వచ్చి మద్దతు తెలపడం అనేది సరే, మద్దతు తెలుపొచ్చు, కానీ మేము చేస్తేనే అయింది. చాలామంది ఉద్యమకారులు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసిండ్రు. ఇవాళ మల్లన్న ఎమ్మెల్సీగా ఈ యొక్క బీసీ నినాదం ఎత్తుకొని ముందుకు తీసుకొచ్చి చేయడం వల్ల చాలా కొన్ని బీసీలకు ఫలాలు అందే క్రమంలో మీరు వచ్చి మేం చేస్తేనే అయింది అనేది చాలా దుర్మార్గంగా భావిస్తూ ఈ యొక్క దాడుల సంస్కృతిని మానుకొని మీరు సక్రమంగా ఉండాలని ఈ చర్యను ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఈ విధమైన దాడులు చేస్తే బీసీ సమాజం అంతా ఒక్కటై మిమ్ముల ఎక్కడ మీ జాడలు ఎక్కడున్నాయో అక్కడి వరకు తరిమి కొట్టేదాకా మేము ఈ యొక్క కార్యాచరణ దశల వారీగా చేస్తామని తెలియజేస్తున్నాము.